2024లో 8.1 మిలియన్ హెక్టార్స్ అడవులు కనుమరుగైపోయాయంట. అంటే దాదాపుగా తమిళనాడు అంత సైజు అడవులు కనుమరుగైపోయాయంట. ఇందులో 6.7 మిలియన్ హెక్టార్స్ డిఫారెస్టేషన్ ఒక వైల్డ్ ఫైర్స్ వల్లనే జరిగిందంట. 2024 అమెజాన్ ఫారెస్ట్లో వైల్డ్ ఫైర్స్ వచ్చాయి. ఈ ఫైర్స్ వల్ల 800 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయిందంట. అంటే జర్మనీ కంట్రీ ఒక ఇయర్కి ఎంత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుందో అంత CO2ని రిలీజ్ చేసిందంట. అయితే పాస్ట్కి వెళ్తే COP26 UN అనే సమ్మిట్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే 2030 వచ్చేలోపు ఈ డిఫారెస్టేషన్ని టోటల్గా ఆగేలా చూడాలని, అలాగే ఫారెస్ట్ని మళ్ళీ నిర్మించాలని దీని ముఖ్య ఉద్దేశం. ఆల్మోస్ట్ 140 కంట్రీస్ ఈ నిర్ణయాన్ని ఒప్పుకున్నాయి. 140 కంట్రీస్ అంటే 90% ఫారెస్ట్ కవర్ అవుతుంది. కానీ బాధపడాల్సిన విషయం ఏంటంటే 2021 నుండి ఇప్పటి వరకు ఈ 2030 ప్లాన్ని చేరుకోవడానికి వరల్డ్ కంట్రీస్ 63% వెనుకబడి ఉన్నారంట. మేబీ దీనికి కారణం వరల్డ్ ఫైర్స్ అయి ఉండొచ్చు, రీసెంట్గా జరిగిన టెక్సాస్ ఫైర్స్ కూడా. అయితే వచ్చే నవంబర్లో COP30 UN కాన్ఫరెన్స్ జరగబోతుంది. ఈ రీఫారెస్టేషన్ కోసం ట్రాపికల్ ఫారెస్ట్ ఫరెవర్ ఫెసిలిటీ అనే పేరుతో వరల్డ్ కంట్రీస్ $125 బిలియన్ ఫండ్స్ని రిలీజ్ చేయబోతున్నారంట. అయితే బ్రెజిల్ ప్రెసిడెంట్ ఆల్రెడీ $1 బిలియన్ స్టార్ట్ చేశాడంట. మేబీ అదర్ కంట్రీస్ కూడా జాయిన్ అవ్వాలని కోరుకుందాం. మరొక మంచి పని కోసం ఒక మీటింగ్ జరగబోతుంది. ఇన్ఫర్మేషన్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.